హైడ్రా విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, ఆయన మతలేని మాటలు మాట్లాడుతున్నారంటూ ప్రభుత్వ బల్బూరు వెంకట్ విరుచుకుపడ్డారు. కేవలం గతంలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను, చెరువులను మాత్రమే హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకుంటుందని వెల్లడించారు. కబ్జాదారుల గుండెల్లో హైడ్రా రైళ్లు పరిగెత్తిస్తుంటే బీఆర్ఎస్ నేతలకు ఎందుకు భయం పుట్టుకుందో చెప్పాలని ప్రశ్నించారు. కేటీఆర్ పద్ధతి మార్చుకోకపోతే ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికి పంపించాల్సి వస్తుందని అంటున్న ప్రభుత్వ బల్మూరు వెంకట్తో మా ఏఎన్ఎన్ ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. మనతో పాటు ప్రస్తుతం ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. సో హైడ్రా విషయానికి సంబంధించి కేటీఆర్ కావచ్చు కీలక వ్యాఖ్యలు చేసిండు. సీఎం రేవంత్ రెడ్డికి హైడ్రా వేట కుక్కలా మారింది. దాని పేరు చెప్పుకొని అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. ఆర్ఆర్ ట్యాక్స్కి సంబంధించి వసూలు చేస్తున్నారు. పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏం చెప్తారు? 100% హైడ్రా ఈరోజు ఏదైతే రాబందుల లెక్క, రాక్షసుల లెక్క తెలంగాణ ప్రభుత్వ భూముల్ని దోచుకొని తిన్నారో, ప్రభుత్వ చెరువులను ఆక్రమించినరో, అవన్నిటిని కూడా వేట కుక్కల లెక్క ఆ దొంగల వెంటబడి ఈరోజు ప్రభుత్వానికి ఆస్తిని తిరిగి తీసుకొని రావడంలో హైడ్రా పనిచేస్తుంది. నీ లెక్క, రాబందుల లెక్క, రాక్షసుల లెక్క ఎవరైతే ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు కట్టే ప్రయత్నం చేస్తుందో 100% వేట కుక్కల లెక్క కట్టడాల్ని కూలుస్తుంది తప్ప సామాన్యమైన ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం హైడ్రా చేయట్లేదు. ఎక్కడ కూడా ప్రజలు నివసించే ప్రాంతాలని హైడ్రా కూల్చివేస్తలేరు. ఎవరైతే అడ్డగోలుగా ఆక్రమణలు చేసుకొని తప్పుడు నిర్మాణాలను కట్టినరో, పర్మిషన్ లేకుండా కట్టారో, చెరువులను ఆక్రమించారో వాటిని మటుకే హైడ్రా ఈరోజు రికవర్ చేస్తుంది. హైడ్రా వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని ఇప్పటికే ఏదైతే 1,50,000 కోట్ల వర్త్ చేసే విలువైన ప్రభుత్వ భూమిని ఇప్పటికే తిరిగి ప్రభుత్వానికి హైడ్రా తీసుకురావడం జరిగింది. అందులో బతుకమ్మకుంట చెరువు కానీ, నల్ల చెరువు కానీ అనేకమైన చెరువులను కూడా ఇప్పటివరకు హైడ్రా రివైవ్ చేయడం జరిగింది. ప్రజలు కూడా హైడ్రా పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. అందుకే నిన్న ఏదైతే హైకోర్టు కేవలం రంగనాథ్ గారి పైన ఏదైతే కోర్టుకు ధిక్కరణ కేసుకి సంబంధించి రంగనాథ్ గారిని తొలగించమని సూచించింది తప్ప ఎక్కడ కూడా హైడ్రా పనితీరు పైన కానీ, హైడ్రా వ్యవస్థ పనిచేసే విధానం పైన కానీ హైడ్రా కోర్టు ఎక్కడ కూడా కమెంట్స్ చేయలేదు. కానీ దాన్ని తప్పుడుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో కోల్ది చేతి కొబ్బరి చిప్ప దొరికినట్టు కేటీఆర్ అండ్ కంపెనీ, కేడీ అండ్ కంపెనీ ఆ రకంగా చూపించే ప్రయత్నం చేస్తుంది. దీంట్లో ప్రధానంగా రేవంత్ రెడ్డి సోదరులు కావచ్చు, కాంగ్రెస్ నేతలు మంత్రులను కాపాడుతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా ఎలాంటి కూల్చివేతలు జరగట్లేవు. ముఖ్యంగా టార్గెట్గా హైడ్రా అయితే కూల్చివేతలు జరుగుతున్నాయి. దీంట్లో హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా స్వాగతించడం, భవిష్యత్తులో బీఆర్ఎస్ వస్తే దీన్ని తీసుకెళ్లి మూసిలో కలిపేస్తా ఉన్నారు. అదే చెప్తున్న, వాళ్ళు అక్రమంగా దోచుకున్న ఆస్తిని ప్రజలకి తీసుకొని వస్తే అది జీర్ణించుకోలేక, ప్రజలకు ఉపయోగపడే విధంగా తెచ్చే ప్రయత్నం చేస్తే జీర్ణించుకోలేక పిచ్చి వాళ్ళ లెక్క ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. అండ్ రేవంత్ రెడ్డి గారు సంబంధించి సోదరుల ఆస్తులపైన FTA బఫర్ జోన్లో అనే ఎవిడెన్సెస్ మీకు ఉంటే దాని రిటర్న్లో కంప్లైంట్ హైడ్రాకి అంటే లేదా న్యాయస్థానంలో కేసు ఫైల్ చేస్తే ప్రొసీజర్ ప్రకారం యాక్షన్ తీసుకుంటారు తప్ప తప్పు ఆరోపణలు ఈ రకంగా చేస్తే ఎవరు కూడా దాన్ని స్వాగతించే పరిస్థితి ఉండదు. ఇంకోటి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రధానంగా దీంట్లో 25కు సంబంధించి కూడా పోటీ చేయాలన్నట్టుగా, రాజకీయాల్లోకి యువత రాలన్నట్టుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించాడు. దీన్ని యువతను తప్పుదారి పట్టించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు కావచ్చు, వైఫల్యాలను ఏదైతే దీన్ని డైవర్షన్ చేసేందుకే ఇట్లాంటి జెన్జెడ్ని రేవంత్ రెడ్డి తీసుకొస్తానని కూడా ఏం చెప్తారు? యువతని ఎవరు కూడా తప్పుదో పట్టించే పరిస్థితి ఉండదు. యువత చాలా విజ్ఞులు, ఆలోచవంతులు, వాస్తవాలు ఏందో అన్నింటినీ ఆలోచించే యువకులు అనేది బిహేవ్ చేస్తారు. యువత పట్ల వాళ్ళకున్న వైఖరి ఆ చిన్న చూపుతోటి వార రకంగా మాట్లాడుతున్నారు. నిజంగా భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ప్రవర్తించే తీరు ఏ రకంగా ఉందో యువత పట్ల, భారతదేశ యువత, తెలంగాణ రాష్ట్ర యువత అన్నింటినీ గమనిస్తున్నారు. ముందు మీరు యువతకు చేసిన ఒక 12 ఏళ్ల అన్యాయం పట్ల క్షమాపణ చెప్పాలి తప్ప ఇటువంటి మాటలు మాట్లాడడం వాస్తవం కాదు. రేవంత్ రెడ్డి గారు నిజంగా యువతని రాజకీయాలకు తీసుకురావాలి, క్రియాశీలక పదవులలో యువత ఉండాలి. అప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వాళ్ళ జనరేషన్కి సంబంధించిన నిర్ణయాలు వాళ్ళకే తెలుస్తాయి. కాబట్టి వాళ్ళు ఉండాలనే దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఆ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. గతంలో కూడా ఆలోచనలు ఉన్నాయి కాబట్టి 30 ఏళ్ళకే శాసనమండలి సభ్యునిగా నాకు కానీ, అదేవిధంగా 37 ఏళ్ళకే రాజ్యసభ సభ్యునిగా అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ అవకాశాలు అనేవి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అనేక కార్పొరేషన్లో కూడా యంగ్స్టర్స్కే కార్పొరేషన్ చైర్మన్లుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము గతంలోనే నియమించింది. తప్పనిసరిగా రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము యువతకి పెద్దపీట వేయబోతుంది. విద్యాశాఖ మంత్రిగా చిన్న వయసు సంబంధించిన వాళ్ళకి అవకాశం కల్పించాలి కాంగ్రెస్ ప్రభుత్వం. తప్పనిసరిగా ఏ సమయంలో ఎవరికి ఏ రకమైన హోదా కల్పించాలి, ఎవరిని ఏ స్థానంలో కూర్చోబెట్టాలి, తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దానిపైన సంపూర్ణ ఆలోచన ఉంటుంది. సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసి తీరుతుంది.
ప్రధానంగా హైడ్రాకి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏదైతే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. హైడ్రాకి సంబంధించి కూడా ఎట్టి పరిస్థితులు అన్యాక్రాంతమైన చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, వాటన్నిటిని కూడా హైడ్రా కాపాడుతూ ఉన్నది. ఇక భవిష్యత్తుకు సంబంధించి కూడా హైడ్రా తోటి చాలా వరకు ఏదైతే ఆక్రమిత భూములకు సంబంధించి కావచ్చు, దీంట్లో పేదలకు ఎలాంటి అన్యాయం జరగలేదు. యువతకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకమైన పాత్ర ఇస్తుంది. దాంట్లో ప్రధానంగా ఇప్పుడు కొనసాగుతున్న ప్రభుత్వంలో యువతలే కీలక పదవుల్లో ఉన్నట్టుగా కూడా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ లక్కీస్తో కలిసి హరీష్ అయ్యని న్యూస్, హైదరాబాద్.